మేడం మేడం చెప్పు చెబోడి. మీతో కొద్దిగా మాట్లాడాలి. అది నువ్వేంటే ప్రోమోలో అంత స్పీడ్ గా పరిగెట్టుకోవచ్చు? గజిబిజి గోవిందు సీరియల్లో ఏం జరిగిందో కనుక్కుందామని వచ్చానక్క. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? అబ్బా ప్లీజ్ అక్క, నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చెప్పక్క. అన్ని నన్ను అడుగుతావే? ఎదుర్కొన్న వర్తమాన రచయిత ఉన్నారు కదా, ఆయన అడుగు. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చెప్పేస్తాను. వద్దులే. ఏం రచయిత గారు, ఎంతవరకు వచ్చింది మీ కథ? ధవళేశ్వరం బ్రిడ్జ్ దాకా వచ్చింది మేడం. అదేంటి? అదే రాసుకున్న స్క్రిప్ట్ అక్కడ చేస్తే బాగుంటది. ఓహో, నాకు ఇష్టమైన క్యారెక్టర్ కథలోకి వచ్చింది, ఆగిపోయింది. ఎవరా క్యారెక్టర్? పద్మావతి. ఏంటి? అదే క్యారెక్టర్ పేరు. ఓ, తర్వాత ఏమైంది? పెన్నులో ఇంకా అయిపోయింది. పెన్నులు కూడా కొనలేని ఈ పేద రచయితకి సాయం చేస్తారేమో అని వచ్చాను. ఆ మాత్రం దానికి అంత బాధపడాలా? పద్దు, ఆ రూమ్ లో టేబుల్ మీద బుక్స్ కింద 50 రూపాయలు ఉంటాయి, తెచ్చేసివు. మేడం, నాకు మినిమం 5,000 కావాలి. అంతెందుకు? నేను రాయడం మొదలు పెడితే దస్తా పేపర్లు, బస్తా పెన్నులు ఈజీగా అయిపోతాయి. అంతే కదా, సీరియల్ కథ కదా మరి. అంతేకాదు మేడం, సైనికుడి చేతిలో గొప్ప ఆయుధం ఎంత ముఖ్యమో రచయిత చేతిలో కాస్ట్లీ పెన్నులు, పేపరు అంత ముఖ్యం. నువ్వు చెప్పింది కరెక్టే, నేనే తక్కువగా అంచనా వేసా. మేడం, మీరు డబ్బులు ఇస్తే నేను ఇన్బుల్ట్ మార్క్ వెళ్తా. అయ్యో, అది ఇన్బిల్ట్ మాల్ కాదు, ఇన్ఆర్బిట్ మాల్. అదే అక్కడికి వెళ్తా. పద్దు, బీరువాలో డబ్బులు ఉంటాయి, తెచ్చేసి. ఇదిగో తీసుకో. మేడం, మీ చల్లని చేత్తో ఇస్తే. ఇదిగో, కథ మాత్రం బాగా రాయాలి. చూస్తారుగా, చించేస్తా. ప్యాంట్ వేసుకెళ్ళు, లేకపోతే కుక్కలు నుంచి చించేస్తాయి. అలాగే. అక్క, ఇదంతా మనకు అవసరమా? అంత మాట అనకపోద్దు. ఆ కళామ్మ తల్లి ఓ వర్తమాన రచయితని ప్రోత్సహించే అవకాశం నాకిచ్చింది. నా జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి? తాగుబోతు చచ్చాడు, ఎక్కడ చచ్చాడు? పని అంతా నాకు అప్పచెప్పేసి దేశాలు తిరగడానికి పోతాడు. మొగ్గుడు అయిపోయాడు, కానీ లేకపోతే ఇక్కడ పడుకోబెట్టి ఇస్త్రీ చేసేద్దురు. ఇది అమ్మాయి, నీ పేరేంటి? ఐశ్వర్య. ఐశ్వర్య ఇస్త్రీ చేస్తుందా? ఆంటీ కూడా తోతుంది, కానీ తమరు వచ్చిన పనేంటి చెప్పండి. ఇక్కడ సుబ్రహ్మణ్యం అనే కుర్రాడు ఉంటాడు. సుబ్బునా? 104 లో ఉంటాడు. ఆయన ఆడుకున్నాడేంటి? పుట్టకతోనే ముసలోడు. ఏంటి, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, పైగా బ్యాచిలర్ కదా. బ్యాచిలర్ రే. పొద్దుటే గుడికి వెళ్తాడు, రోజంతా ఉపవాసం అంటాడు, రాత్రి అయితే నేలపై పడుకుంటాడు. ఈ రోజుల్లో అలాంటి బ్యాచిలర్స్ ఎంతమంది ఉంటారు? ఓ, మీరు పెళ్లిళ్ళు పేరయ్యా? సుబ్బుకి సంబంధం కుదుర్చడానికి వచ్చారా? నేను పెళ్లిళ్ళ పేర ఏంటి? లాయర్ పరధ్యానం. పరధ్యానమా? అదేం పేరు? పరధ్యానం కాదు, పరంధామం. అన్నీ మర్చిపోతుంటానని అలా పిలుస్తుంటారు. ఇంతకీ సుబ్రహ్మణ్యం ఉన్నాడా? సుబ్బు కోసం లాయర్ వచ్చాడేంటి? ఖచ్చితంగా ఏదో గొడవలో ఇరుక్కున్నాడు. ఏ అమ్మాయి, సుబ్రహ్మణ్యం ఇంట్లో ఉన్నాడా? లేడు, సాయంత్రం వరకు రాడు. అరే, ఈ రోజు మధ్యాహ్నం ఊరెళ్తున్నాను, 2 రోజుల వరకు రానే. పనేంటి చెప్పండి. సుబ్బు కేసులో ఇరుక్కున్నాడా? అవన్నీ నీకెందుకు, నేను చెప్పను. ఎవరనుకుంటున్నావు? లాయర్ పరధ్యానం, బియ్య. అవును, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? సుబ్బు కోసం. సుబ్రహ్మణ్యం ఎక్కడా? సుబ్రహ్మణ్యం ఎక్కడా? రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అదేదో ముందే చెప్పచ్చుగా. పదండి. తింటే నా చేతి సాంబార్ తినాలి, చూస్తే రామాయణం చూడాలి. ఏంటక్క, ఏం చేస్తున్నావు? సాంబార్ చేస్తున్నానే, ఇదిగో చూడు ఎంత బాగుందో. బాగుంది కదా? ఏంటక్క, సాంబార్ తీయగా ఉంది? అదా, ఇందులో మీ బావ ఇంటి పేరు కలిపాను. బెల్లం వేసావా? అవును పద్దు, మీ బావకి బెల్లం సాంబార్ అంటే చాలా ఇష్టం. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. ఏంటా
ఐసు ఎవరైనా సుబ్బు కోసం ఆయిరొచ్చారమ్మా. సుబ్బు కోసం వస్తే గుళ్ళో పూజ రావాలి, లేదంటే మా ఆయన రావాలి. లాయర్ రావడం ఏంటి? తెలీదమ్మా ఈయన పేరు. ఆగో, నా ఇంట్రడక్షన్ నేనే చేసుకుంటాను. ఐఎమ్ పరంధామం, లాయర్ పరంధామం, బిఏబిఎల్. నేను సుబ్రహ్మణ్యం కోసం వచ్చాను. వచ్చినప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నారు. సుబ్బుతో పనేంటంటే చెప్పట్లేదు. సుబ్రహ్మణ్యంతో గాని అతని రక్త సంబంధికులతో గాని విషయం చెప్తాను, బయట వాళ్ళకి చెప్పను. అయితే నాకు చెప్పండి, నేను సుబ్బుకి అక్కనవుతాను. అయితే ఓకే, సుబ్బు వాళ్ళ బామ్మకి ₹1 కోటి ఆస్తి వచ్చింది. ₹1 అవునక్క, ₹1 సుబ్బు వాళ్ళ బామ్మను బాగా చూసుకుంటేనే ఆస్తి అతను దక్కుతుంది. అక్క, సుబ్బుకి బాగుందంటావా? ఏమోనే, ఈ మున్నాష్టపోడు ఎప్పుడు ఏమి చెప్తారు కదా. మరి ఏమీ తెలియకుండా సిస్టర్ అంటే ఏంటి అంటున్నారు? ఏం లేదండి, సుబ్బు ఇంట్లో లేడు, సాయంత్రం వస్తాడు, అప్పుడు రండి. సాయంత్రం నేను ఊరెళ్తున్నాను, 2 రోజుల తర్వాత వస్తాను. అమ్మయ్యా, అప్పుడే రండి, ఈలోగా విషయం తెలుస్తుంది. విషయం తెలియటం ఏంటి? అదే విషయం ఏదో ఇప్పుడు మీరు చెప్పారు కదా, అదే అంటోంది. మీరు వెళ్ళండి, సుబ్బు వచ్చాక ఈ విషయం మేము తనకు చెప్తాం. ఆ రోజు సుబ్రహ్మణ్యం ఒక్కడే ఉంటే చాలదు, అతని బామ్మ కూడా ఉండాలి. అలాగేనండి, ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరు? కేరళ కొబ్బరి బొండంలా ఉంది. అయ్యా మహాప్రభు, మిమ్మల్ని పైకి తీసుకొచ్చింది నేనే. నువ్వే కదూ? ఇప్పుడు గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది, నువ్వు స్త్రీ పిల్లవు కదూ? సరే వస్తాను. అవును, మీకేదో చెప్దాం అనుకున్నాను. మీరు ఊరికెళ్తున్నారు, మీరు వచ్చేసరికి సుబ్బు వాళ్ళ బామ్మ రెడీగా ఉండాలి, అంతేనా? దట్స్ రైట్. నేను వస్తాను. అలాగే. అయితే అమ్మగారు, సుబ్బు ₹1 వస్తాయా? బామ్ముంటే వస్తాయే, బామ్ముందో లేదో మనకెలా తెలుస్తుంది? మరి సస్పెన్స్ సినిమాలో ఉందక్క. సుబ్బు రాని అన్ని విషయాలు తెలుస్తాయి. అమ్మో, వీడిప్పుడు నీళ్ళు తాకుతున్నాడంటే ఏం పెంట పెడతాడో ఏమో, తర్వాత వస్తే బెటర్. మేడం రండి మేడం. చూసేసాడా, ఇంకా వెళ్ళక తప్పదు. మళ్ళీ వస్తానులే సుబ్బు, నువ్వు మంచినీళ్ళు తాగుతున్నావు కదా. అయ్యో పర్లేదు మేడం, రండి. సుబ్బు, నిన్నొక విషయం అడగడానికి వచ్చా. అడగండి మేడం. నీకు నానమ్ముందా? ఉంది మేడం. ఎందుకలా అడిగారు? ఏం లేదు, ఆవిడెప్పుడు తీసుకుని రాలేదే. ఆవిడకి నాకు పడదు మేడం, చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన నిక్ నేమ్స్ తో పిలిచేది, అందుకే అంటే నాకు ఇష్టం లేదు. నిక్ నేమ్ తో పిలిచేదా? ఏమని? అది అది పర్లేదు సుబ్బు, చెప్పు. అది నాది మా తాత పేరు, అందుకే నన్ను ముసలయ్య అని పిలుస్తుంది. మీ తాత పేరు ముసలయ్య? కాదు మేడం, సుబ్రహ్మణ్యం. మొగుడు పేరు నోటితో పలకూడదంట, అందుకే నన్ను ముసలయ్య అని పిలిచేది. మేడం, ఈ విషయం పద్దు చెప్పకండి. చెప్పలే కానీ మీ నాన్నమ్మ గారిని ఒకసారి పిలు, మాట్లాడాలి. నేను పిలవను మేడం, ఆవిడ వస్తే గొడవ చేస్తుంటారు, నేను భరించలేను. అది కాదు సుబ్బు, ఆవిడొస్తే నీకు చాలా లాభం తెలుసా? వద్దు మేడం, ఆవిడ సంగతి మీకు తెలీదు, వచ్చిందంటే అందరు గొడవలు పెట్టేస్తుంది. పెద్దోళ్ళు అలాగే చాదస్తంగా ఉంటారు సుబ్బు, మనమే సర్దుకోవాలి. అయినా నున్న మాట విని వెంటనే మీ నాన్నమ్మ గారిని తీసుకొచ్చేయి. వద్దు మేడం. ఆయన మీరేంటి పొద్దునే మా నాన్నమ్మ మీద పడ్డారు? సుబ్బు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ నాన్నమ్మకి కొంచెం ఆస్తి వచ్చింది, అది ఆవిడ బతుకుందని, నువ్వు ఆవిడ్ని బాగా చూసుకున్నా అని తెలిస్తేనే నీకొస్తుంది. కాబట్టి ఆవిడ్ని పిలిపించు. మా నాన్నగారు ఉన్నారు కదా ఆవిడ్ని చూసుకోవడానికి, ఆయన ఆవిడ ఆస్తి నాకెందుకు వస్తుంది? అదేం సుబ్బు అలా అంటావు? వచ్చే ఆస్తిని ఎలా కాదనుకుంటావు? నాకు ఏ ఆస్తి వద్దు మేడం, నన్ను ఇలా బ్రతకనివ్వండి. భలే వాడివే సుబ్బు, ల్యాండ్ ఫోన్ తో సరిపెట్టుకుంటే సెల్ ఫోన్ వచ్చేదా? మనం ఎంత చక్కగా బతుకుతున్నా బెటర్ లైఫ్ కోసం ఊహించాలి. కొత్త లైఫ్ ఓకే మేడం, కానీ మా నాన్నమ్మతో వచ్చే ప్రాబ్లమ్స్ మాత్రం నేను భరించలేను. మా నాన్నమ్మ రాగానే కాలనీలో ఉన్న ఇల్లులన్నీ తిరిగేస్తుంది, చక్కగా సంసారం చేసుకునే వాళ్ళని విడగొడుతుంది, అందుకే వద్దు మేడం. అంత చెడ్డ ఆవిడ? చెడ్డది కాదు మేడం, ఆవిడ ఈ కాలంలో పుట్టాల్సింది, తప్పిపోయి ముందే పుట్టేసింది. ఆడల హక్కు కోసం పోరాడుతుంది, ఆ ప్రాసెస్ లో మొగుడు పిల్లలకి గొడవలు పెడుతుంది. అయితే నువ్వు మీ నాన్నమ్మని తీసుకుంటావా? ఆస్తిని వదిలేసుకుంటావా? ప్లీజ్ మేడం, ఈ టాపిక్ ఇక్కడితో ఆపేయండి. సరే, నీ ఇష్టం. థ్యాంక్స్ మేడం. ఈ ముద్దపప్పుగాడు ఎంత చెప్పినా వినేటట్లేడు. వీడికి డబ్బు మీద ఆశ లేకపోయినా నాకుందిగా, ఏదో ఆలోచించాలి. కొత్తగా మారకు బ్యాచులరు
ఏమండో ఈ బ్యాచులర్ భర్త గారు. కొత్తగా పిలుస్తున్నావేంటి? బ్యాచులర్ భర్త ఏంటి అంటే బ్రహ్మచారి అయిన భర్తని. సర్లేండి, మీకు ఈ విషయం తెలుసా? ఏమిటి? కొత్త సీరియల్ ఏమన్నా స్టార్ట్ అవుతుందా? మన ఇంట్లోనే స్టార్ట్ అవబోతుంది. మీకు తెలుసా, సుబ్బుకి ఆస్తి రాబోతుంది. సుబ్బుకి ఆస్తి రావడమా? ఎక్కడి నుంచి? అదంతా నాకు తెలీదు, కానీ పొద్దున్నే ఒక లాయర్ వచ్చాడు. సుబ్బు వాళ్ళ బామ్మని బాగా చూసుకుంటే ఆస్తి వస్తుందని చెప్పాడు. 1 minute. సుబ్బుకి అసలు నాయనమ్మ ఉందంట. ఆవిడ సుబ్బుని ముందా కిక్కలాపి విషయం ఏంటో చెప్పు. సుబ్బుని వాళ్ళ నాయనమ్మ ముసలయ్య అని పిలుస్తుందంట. ఏంటి ముసలయ్యరా? మన ఒడికి భలే పేరు పెట్టిందే. ఎంతగా నానమ్మని ఎప్పుడు తీసుకొస్తున్నాడట? తీసుకుని రాడంట. ఆస్తి వద్దంట. ఏంటి? ఆస్తి వద్దంట? ఈ సుబ్బు మరి కొడవేషాలు వేసేస్తాను. నేను చెప్తా ఉండు. ఏంటి ఆపేశావు? సుబ్బు వచ్చాడు, అడగండి. రావా సుబ్బు, కూర్చో. కొన సూపులు అమ్ముకునే దానిలాగా ఏంటా సూపేలా? ఏంటి సుబ్బు, ఏంటో చేస్తున్న పని? నేనేం చేశాను సార్? ఏం చేసావా? మీ నానమ్మని పిలవనన్నావంట. అవును సార్. ఆయన ఇదేంటి సార్, మీ ఫ్యామిలీ అంతా మా నాన్నమ్మ మీద పడ్డారు. ఉత్తి నానమ్మ అయితే పట్టించుకోపోదు. నాయనమ్మ వస్తే ఆస్తి వస్తుందంట కదా, పడిపోకుండా ఎలా ఉంటావు? సార్ ఆల్రెడీ నేను మేడం గారు చెప్పాను, మీకు చెప్తున్నాను. ఆవిడ ఇక్కడ రావడం నాకు ఇష్టం లేదు. అలా అని ఆస్తి వదిలేసుకుంటావా? కావాలంటే మీ నాయనమ్మకి నేను ముసలిని పిలవచ్చని చెప్తానులే. సార్ అరొక సుబ్బు, ఇంతకీ మీ నాయనమ్మకు మొగుడున్నాడా? అదే మీ తాతయ్య ఉన్నాడా? ఉన్నాడు. ఆయన ఎక్కడ పోతాడు? మా నాన్నమ్మ చెంగు పట్టుకుని చుట్టూరు తిరుగుతూ ఉంటాడు. అయితే ఆ దంపతులు అనమాట. అయితే ఒకసారి తీసుకురావయ్యా, మనల్ని ఆశీర్వదించిపోతారు. వీల్లేదు సార్, వాళ్ళు ఇక్కడ రావడానికి వీల్లేదు, అంతే. ఇంక ఈ విషయం గురించి మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఏంటే వానపాం కూడా బుసలు కొడుతుంది. సర్లే సుబ్బునే కదా, అయినా సరే వదిలేది లేదు. ఏదొక ప్లాన్ వేస్తా, సుబ్బు ఆస్తి వచ్చేలాగా చూస్తా. అవునా అవునా? ఏడు అవునా అవునా అవునా? వీడు పొద్దున్నే మందేసేసినట్టున్నాడు. శివపుత్రుల్లో కూర్చున్నాడు. అవుదా? ఏంటాయి గారు? ఏంట్రా తొల్ల ఎక్స్పోజింగ్ ఐటమ్ గల్లాగా ఏం చెప్తున్నావు? దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాయి గారు. పొద్దున్నే మందేసి అబద్ధం చెప్తావేంట్రా? ఆయన దురదృష్టం కొద్దీ నీ ముందు ప్రత్యక్షం అయ్యాడనుకో, ఏం కోరుకుంటావు? ఏముంది గారు? ఓ ఏసీ గది, దాని నిండా డబ్బులు. ఆ గదిలో నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఒరే ఎదవా, అలా కోరుకుంటే దేవుడు నిన్ను ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్ చెప్తాడరా. దేవుడు కూడా రాజకీయాలు చేస్తే ఎట్లా గారు? రేయ్, మనకిప్పుడు అర్జెంటుగా ఒక పని ఉంది, ముందు దాని గురించి మాట్లాడుకుందాం. నాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక అమ్మాయి కావాలరా. అయ్యో బాబాయ్ అయ్యగారు, ఇప్పటికిప్పుడు అమ్మాయి గారు ఎట్లా కుదురుతుందండి అయ్యగారు? అమ్మగారు తెలిస్తే చంపేస్తారు అయ్యగారు. అందుకు కదా అమ్మాయిని అందుకు కాకుండా ఇంకెందుకు ఉపయోగిస్తారు అయ్యగారు? అవును, సంసారం వెలగలేకరా. నాకు భారీగా నటించడానికి ఒక అమ్మాయి కావాలి. అమ్మగారు ఉన్నారు కదండి, మరి వేరే అమ్మాయి ఎందుకు? మీ అమ్మగారికి ముసలి వేషం అంతలా కుదరదురా. తెల్ల చీర కట్టి విడో వేషం వేస్తే తెల్లమ్మూరులో బానే ఉంటుంది. అది ముసలిదంటే ఎవరు నమ్మరు. కానీ ఇప్పుడు అమ్మాయి కావాలంటే ఎక్కడ దొరుకుతాడు అయ్యగారు? మరి ఎలారా? దొరికిందా? దొరికింది అయ్యగారు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే బాగా నటించే అమ్మాయి దొరుకుతుంది అయ్యగారు. ఈ యదవ నాతో ఆస్తులు రాయించుకునే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. ఇదిగో ఈ బట్టలని అరేంజ్ చేసి రెడీగా పెట్టించు. నువ్వు మన దుక్కులో తినేసే ఊరంతా తిరుగుతా ఉండు. నువ్వు మాత్రం తాగి తొందర ఆడట్లేదా? తాగొచ్చా చూడా. నోడు పోయి పాక మీద గుమ్మడికాయ మొక్కను నువ్వును. అవును, ఈ యదవకిచ్చే డబ్బుల్లో సగం ఇస్తే ఈ ఐసూయ నా పిల్లం కింద యాక్ట్ చేస్తుంది కదా. ఎదురుగా పెద్ద మనిషిని పెట్టుకుని ఏంద్రీ పంచాయితే? మీరేది చెప్పండి అయ్యారు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి ఐసు. దాన్ని ఏం చూసారా అయ్యగారు? నన్ను చూడండి, ఇందాక కాస్ట్ ఫిగర్ గురించి అనుకున్నాం కదా, దాని గురించి ఏమంటారా? కాస్ట్ ఎక్కువ ఉన్నారు, పోస్ట్ పోన్ చేసుకున్నాను. నీకు బావాల్సిన మూడు చాలా పెద్ద కొంత బాగుకోరా. అయ్యో ఎవరు ఎవరు నన్ను ఎవరు పిలిచారు? నేను పిలవలేదు సార్, మీరే నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నాన్ సెన్స్. నేనెందుకు వస్తాను? ఐఎమ్ లాయర్ పరంధామ. సారీ పరంధామ, బిఏబిఎల్. మీరు ఎవరి కోసం వచ్చారు, ఎందుకోసం వచ్చారు? నేనే రమ్మన్నాను.
మా కోసం వచ్చారు, మీ మా అమ్మ కోసం వచ్చారు. మీరెవరు? ఈ సుబ్బుకి తాతను నేను, ఇది మొత్తగా మా అమ్మ. భాస్కర్ గారు ఇలా గెట్ట వేసుకుని వచ్చారేంటి? వీళ్ళెందుకు వచ్చారు? అదేమిటి, వీడి మా అమ్మ వస్తే ఆస్తి వస్తుందని చెప్పారట కదా. ఎస్ఎస్ వస్తుంది, ఆస్తి వస్తుంది. కానీ ఈ అమ్మాయి ఇతని బామ్మేనా? మీకు కళ్ళు సరిగా కనిపించట్లేదు అనుకుంటా. ఇక్కడ కాదు, ఇక్కడ చూడండి. ఇది అమ్మాయి కాదు, మా అమ్మ, మొత్తగా మా అమ్మ. అవునండి, నేనే ఆ ముసలయ్యకి మా అమ్మని. నీకు ఆ విషయం ఎలా తెలుసు? ఏ విషయం ముసలయ్య? అదే ఆ ముసలయ్య అన్న విషయం. పిలవడం ఏంటి? నేను చిన్నప్పటి నుండి నేను ముసలయ్య అని పిలుస్తాను కదా. ముసలయ్య అంటే రాజన్ గారు చెప్పేశారా? మధ్యలో రాజ్యం గారెవరు? ఒరే ముసలయ్య, నీ పేరు నా పేరు ఒకటేనని నిన్ను మీ మా అమ్మ ఎప్పుడు ముసలయ్య అని పిలుస్తుంది కదరా. అవునా ముసలయ్య? అస్తమాను ముసలయ్య ముసలయ్య అని పిలవకు, ఒళ్ళంతా వైరస్ పాకినట్టుంది. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చారు? 7 మంది మొదటికి వచ్చాడు. అయ్యా లాయర్ గారు, వీడి మా అమ్మ వస్తే ఆస్తి వస్తుందని చెప్పారట కదా. ఎస్ఎస్ ఇంకా నిల్చునే ఉన్నారే, కూర్చోండి. ఈ కాగితాల మీద సంతకాలు పెట్టండి. అయ్యగారు ఏం పెట్టాలి? నేను చెప్తాను కదా, నువ్వు నోరు మూసుకో. లాయర్ గారు, ఇది నిషాని అండి, పెద్దగా చదువుకోలేదు. సరే, వేలు ముద్దండి ఇద్దాం. ఒరే ముసలయ్య, ఏరా నన్ను అక్కడే వదిలేసి ఏం చేస్తున్నావురా ఇక్కడ? ఏంటి వీళ్ళు నాకంటే ముందే చేరిపోయారు ఇక్కడ? గడప వేసుకునేది ఇలా వచ్చిందేంటి? ఏవో గారు మనం వస్తున్నట్టు మీరు చెప్పలేదు. చెప్పలేదు. ఈవిడెవరు? నేను ఈ ముసలయ్య బామ్మని. చెప్పవయ్యా ముసలయ్య. అవును సార్, ఆవిడ కూడా మా అమ్మే. అంటే మీ తాతకి 2 పెళ్ళాలా? అవునండి. అలా చూస్తూ ఉండిపోయావేంట్రా ముసలయ్య, చెప్పవే. మేడం ప్లీజ్ అలా పిలవకండి. మిమ్మల్ని మేడం అంటున్నాడేమిటి? తన్ని నేను ముసలయ్య అని పిలుస్తాను, తను నన్ను మేడం అని పిలుస్తాడు. చిన్నప్పటి నుంచి అలవాటు. ఓహో. సుబ్బాబు, మా ఆవిడ కనిపించడం లేదు, ఇడికేమైనా వచ్చిందా? నీ పెళ్ళం ఎక్కడెందుకు ఉంటుందిరా? రాజ్యం గారి ఇంట్లో ఉంటుంది, వెళ్ళు. అక్కడికి వెళ్ళాను బాబు, అక్కడ ఎవరు లేరు. డౌట్ వచ్చి ఇక్కడికి వచ్చాను. ఏంటి డౌటా? నా మీద కాదు బాబు, మా ఆవిడ మీద. కరెక్ట్ అయిపోయి నీ పని చెప్తా. కృష్ణ పుష్కరాలు మొదలయ్యాయి కదా బాబు, అక్కడికి వెళ్ళి ఉంటుంది బాబు. సుబ్బాబు, వీళ్ళంతా ఎవరు? మా తాత మా అమ్మ. అవునవును, వీళ్ళ తాత వీళ్ళ బామ్మ. అయితే నేను ఒప్పుకోను. యా ఎందుకు? అయ్యగారు రూల్స్ ప్రకారం ఈ ప్లాట్ లో బ్యాచులర్ ఉండాలి, ఫ్యామిలీ ఉండకూడదు. నేను అయ్య గారికి చెప్పానులే. అయ్యగారు చెప్పినా సరే ఆయన మెయిన్ టైం తెచ్చినా కాబట్టి ఫైన్ కట్టాల్సిందే. ఫైనా? ఎందుకు? ఎందుకంటారేంటి? అయ్యగారు లేదు, మా ఆవిడ వెళ్ళిపోయింది. అందుకే బాధ మర్చిపోదామని. బాధను మర్చిపోవడానికి ఏం చేస్తావు? ఈవిడెవరు? ఆవిడ మా చిన్న మా అమ్మ. తాతగారు రెండో మండువానా? ఒరే ఆమదం, నోరు అదుపులో పెట్టుకో. కమ్ముకొన్నా చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా. నాయనా ముసలయ్య, కమ్ముకొన్నా చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా. నాయనా ముసలయ్య. అయ్య బాబోయ్, అక్క బావ ఆఖరికి ఐసు అందరూ మనకట్టే ముందే వచ్చేసారు. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? అంత అవసరం లేదు, కాస్త సైలెంట్ గా ఉండు. మళ్ళీ ఈవిడెవరు? ఇప్పుడు ఆవిడ అంటే మరి ఆవిడ ఎందుకురా సుబ్బు అలా తడబడతావు? చెప్పు, నీ చిన్న మా అమ్మ అని చెప్పు. అవును, మా చిన్న మా అమ్మ. తాతగారు
చిన్నపాక సుబ్బాబు మీ తాత ఇన్ని అకౌంట్లు ఓపెన్ చేస్తే మీరేంటి ఒక్క అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు? నువ్వు అది అదుపులోనే ఉంటదండి తాతగారు. ఏ మాటగా మాట అండి, మూడోది అదిరిపోయిందండి, అందుకే తగులుకున్నారా? రేయ్, నీకు నోటి దోలు ఎక్కువగా ఉన్నది, దానికి సేద్దోలు ఎక్కువ, కొంచెం జాగ్రత్త. అడ్డమీడి వాగుడు వాగమంటే ఈసారి నడు మీరు. అదేమిటి మనిషి ఓల్డ్ గా ఉండి వాయిస్ యంగ్ గా వస్తుంది ఏంటి? మా మూడోది వుడ్ బాక్స్ గ్రేప్ వాటర్ తాగొద్దులే, అవన్నీ నీకు ఎందుకు వచ్చిన పని కాని ముందు ఏ మొదలు పెట్టడం ఏమిటో నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇదిగా లాయరు, నువ్వేం తెగమాక పడమాక, నేనంతా వివరంగా చెబుతాను. ఇదిగా ఈ సంవత్సరం మా సుబ్బుని పుట్టిన కాడి నుంచి 10వ ఏట దాకా సాగింది. ఆ తర్వాత ఈ మండువాళ్ళు వదిలి 11వ ఏట నుంచి 20వ ఏట దాకా సాగింది. ఇకపోతే ముచ్చటగా మూడోది ఇదిగో మా చిన్నబాగా ఇప్పుడు సాగుతా ఉంది సుబ్బుని. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? చేసేదే ఉంది, సంతకాలు తీసుకొని ముగ్గురు బామ్మలకు సమానంగా ఆస్తులు పంచేయండి, అందులో టీడీఎస్ మీరు తీసుకోండి. అంటే నీకొచ్చే 3 కోట్లు వీళ్ళ ముగ్గురికి తలా ఒక కోటి చొప్పున పంచమంటావా? అక్క నా కళ్ళు తిరుగుతున్నాయి. నీకు ఇంకా జస్ట్ తిరుగుతున్నాయే. అచ్చుడు అత్యాస ఆల్రెడీ పడిపోయింది. నాన్న నాన్న ఎక్కడున్నావా? నీకోసం ఊరంతా వెతికాను. ఉండరా, వీళ్ళకి ఆస్తి పంచేవాళ్ళుగా, అందుకే వచ్చా. ఉండు బాబు, 3 సంతకాలు చేస్తే క్యాబ్ బుక్ చేస్తాను, వెళ్ళిపోదురు కానీ. సారీ తాతగారు, మా నాన్నగారికి కొంచెం పిచ్చి. మా నాన్నగారు పూర్వం లాయర్ అండి. లైఫ్ లో ఒకే ఒక్కసారి ₹1 కోటి కేసు వాదించారు. ఫైల్ పట్టుకెళ్ళడం మర్చిపోయారు, అంతే ఓడిపోయారు. అప్పటి నుండి కనపడ్డ వారికల్లా కోటిస్తానని తిరుగుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆస్తి రాదా? ఎందుకు రాదు? తాడు కట్టు లాగు, అదే వస్తుంది. సారీ తాతగారు, మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాం. రానా ₹1 రానా ₹1 రాజ్యం ఈ ముష్టి ముసలయ్య బామ్మ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వే కదా? అక్క నీ వల్ల నా నడుమంతా నొప్పి వస్తుంది. నేను చెప్పానా అంత వంగి ఓవర్ యాక్షన్ చేయమని? అయ్యగారు, మరి నా పరిస్థితి ఏంటండి? ఇందాక నుంచి నీ పెళ్ళం కనపచ్చట్లేదు, నువ్వు ఇదైపోతున్నావు కదా. అదిగో ఆ హౌస్ మేడదే, చూసుకోబా. నొప్పి వచ్చేస్తుంది. హలో, నాకు కూడా. ఏంటి? ఎందుకు? ఏమని సుబ్బు? మంచాన పడ్డ మా మామ మ్యారథాన్ లో పరిగెత్తుకుంటూ వస్తుందంట.